హాయ్ గైస్ రీసెంట్గా ఈ బిట్ కాయిన్ అంటే ఎంటర్ క్రిప్టో మార్కెట్ చూసుకుంటే నాన్ స్టాప్గా పంప్ అయితే అవ్వుకుంటూ వస్తుంది. సో ఈ వీడియోలో చూసుకుంటే ఈ పంప్ గురించి కొంచెం అయితే చూద్దాము. సో అన్ని క్రిప్టోస్ మీరు అయితే చూడొచ్చు. కొన్ని క్రిప్టోస్ చాలా తక్కువే రెడ్లో అయితే ఉన్నాయి, కానీ సో BTC 3.9%, ఎథీరియం 7.2%, డోజ్ 15, షిబా ఇను 64% పంప్ అయితే అయింది గైస్. షిబా ఇను చూసుకుంటే సో మేము కాన్స్లో షిబా ఇను బాగా ట్రెండింగ్ అయితే అవుతుంది, బాగా పంప్ అయితే అవుతుంది. సో కొంచెం ఈ పంప్కి సంబంధించి అయితే కొంచెం డిస్కస్ చేసుకుందాం. ICP ఒక 18%. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు గైస్ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ఛానల్కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇక అప్డేట్స్ విషయానికి అయితే వెళ్దాం. అండ్ ఫస్ట్ ఈ అప్డేట్ చూడండి. టోటల్ స్పాట్ బిట్కాయిన్ ETF ట్రేడింగ్ వాల్యూమ్ సర్ప్లసెస్ $5.5 బిలియన్, సెకండ్ లార్జెస్ట్ డే సిన్స్ లాంచ్. సో ఇక్కడ రీసెంట్గానే ఒక సైడ్ క్రిప్టో మార్కెట్ బిట్ కాయిన్ పంప్ అయితే అవుతుంది, అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే ETF ట్రేడింగ్ వాల్యూమ్ చూసుకుంటే $5.5 బిలియన్ సర్ప్రైజ్ అయితే చేసింది. సో బ్లాక్ రాక్, గ్రేస్కేల్, సో ఇక్కడ లిస్ట్ ప్రకారంగా అయితే ఇచ్చారు. ఫస్ట్ ప్లేస్లో బ్లాక్ రాక్ అయితే ఉంది, లాస్ట్ ప్లేస్లో HashDex అయితే ఉంది. సో ఈ మధ్య చూసుకుంటే మంచి ర్యాలీ అయితే చూసుకుంటూ వస్తున్నాం గైస్. సో రీజన్ హాల్వింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అయిన అప్డేట్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇటువంటి టైంలో చాలా వరకు క్రిప్టోస్ చూసుకుంటే మళ్ళీ కొంచెం ప్రాఫిట్స్లోకి అయితే వచ్చాయి. సో మీరు లో ప్రైస్లో బై చేసి ఉంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్లోకి అయితే వచ్చి ఉంటారు కదా. సో టైం చూసుకొని కొంచెం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అని కొంచెం ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అవుతామండి. ఇప్పుడు మార్కెట్ పంప్ అయితే అవుతుంది కదా, సో ఇలాగే పంప్ అవుతుందని అనుకోకండి. కొంచెం చిన్న కరెక్షన్ అన్నది తీసుకోవడానికి పాసిబుల్ ఛాన్సెస్ అయితే ఉంది. రీసెంట్గా బాగా ర్యాలీ అయితే అవ్వకుంటూ వచ్చింది కదా గైస్. ఒక న్యూస్ అయితే వచ్చింది, ఇది చాలా పెద్ద పాజిటివ్ న్యూస్ అనేది నా ఒపీనియన్. బ్రిక్స్ విల్ క్రియేట్ పేమెంట్ సిస్టమ్ బేస్డ్ ఆన్ డిజిటల్ కరెన్సీస్ అండ్ బ్లాక్ చైన్ రిపోర్ట్. సో ఇక్కడ లేటెస్ట్గా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. సో బ్రిక్స్ గ్రూపింగ్ చూసుకుంటే, సో ఇక్కడ ఈ బ్రిక్స్ చూసుకుంటే కొంచెం ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని సో పేమెంట్ సిస్టమ్ అయితే క్రియేట్ చేయబోతుంది. ఇక్కడ చూడొచ్చు, బ్రిక్స్ గ్రూపింగ్ విల్ క్రియేట్ ఏ పేమెంట్ సిస్టమ్ బేస్డ్ ఆన్ బ్లాక్ చైన్ అనేసి మెన్షన్ అయితే చేశారు. దిస్ ఎఫర్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఫర్ దిస్ ఇయర్. సో ఇది చూసుకుంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ అని చెప్తున్నారు. సో ఇంక్రీజ్ ద రోల్. సో వీళ్ళు ఈ బ్రిక్స్ యొక్క రోల్ని ఇంక్రీజ్ అయితే చేసుకోవడానికి ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టంలో చూసుకుంటే, అండ్ ఇక్కడ చూసుకుంటే 5 నేషన్ బ్రిక్స్ గ్రూప్స్ కంప్రైజింగ్ బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో వీళ్ళు అందరూ కలిసి ఒక పేమెంట్ సిస్టమ్ క్రియేట్ చేసే దాని మీద కొంచెం వర్క్ అయితే చేస్తారు. ఓకేనా, ఆన్ బ్లాక్ చైన్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్ అని మెన్షన్ అయితే చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ, సో ఇది చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేయబోతుంది ఫ్యూచర్లో. పాస్ట్లో కూడా చాలా సార్లు అయితే చెప్పాను. సో టెక్నాలజీని మనం ఎలా యూజ్ చేసుకుంటామనే దాని మీద బేస్ అయితే ఉంటుంది. సో బుల్ రన్ టైంలో ఇలాంటి పాజిటివ్ అప్డేట్స్ వచ్చాయంటే ఫర్దర్గా అది మార్కెట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఇంకొంచెం అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు వచ్చిన ఇది చూసుకుంటే చాలా పాజిటివ్. వి బిలీవ్ దట్ క్రియేటింగ్ అండ్ ఇండిపెండెంట్ బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ ఇస్ అండ్ మోర్ ఇంపార్టెంట్ గోల్ అని నమ్ముతున్నారు చూసుకుంటే ఫ్యూచర్కి. సో ఇక్కడ దీనికి సంబంధించి ఏదైనా టెక్నాలజీ సంబంధించిన అప్డేట్ వచ్చిందా కూడా మీకు అప్డేట్ అయితే చేస్తాను. రీసెంట్గా ఇలాంటి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ కొన్ని కంట్రీస్ ఈ పేమెంట్ సిస్టమ్ మీద కలిసి వర్క్ అయితే చేయబోతుంది. సో అందులో చూసుకుంటే ఇండియా అని మెన్షన్ అయితే చేశారు. సో ఇండియా కూడా క్రిప్టోని రెగ్యులేట్ చేయాలనేసి అయితే చూస్తుంది, బట్ కొంచెం టైం అయినా పట్టవచ్చు అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఎప్పుడు రెగ్యులేషన్ స్టార్ట్ అవుతుంది అనేసి. అండ్ ఇక్కడ ది బ్లాక్ అని వాళ్ళు ఒక న్యూస్ రిలీజ్ చేశారు. ఇన్స్టిట్యూషనల్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ పాజిటివ్ ఇంక్రీస్ దిస్ ఇయర్ స్టడీ ఫైండ్. సో ఒక స్టడీ ప్రకారంగా చూసుకుంటే ఈ ఇన్స్టిట్యూషనల్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే కొంచెం ఈ ఇయర్ ఇంక్రీజ్ అయితే అవబోతుంది అనేసి కొంచెం అప్డేట్స్ అయితే వచ్చాయి. సో BTC ETF మార్కెట్స్ ర్యాలీ అవ్వడం, సో ఇలాంటి టైంలో ఇలాంటి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు చాలామంది చూసుకుంటే ఇప్పుడు బై చేయకపోతే మిస్ అయిపోతే మేము అనేసి కంటిన్యూగా బై చేసుకుంటూ అయితే వస్తున్నారు. బట్ చూద్దాం, ఎక్కడో ఒక చోట్లో ఖచ్చితంగా ప్రైస్ చూసుకుంటే రివర్సల్ తీసుకుంటుంది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగిందంటే ప్రైస్ కొంచెం ఫాల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ బిట్ కాయిన్ ప్రైస్ విషయానికి వస్తే ప్రజెంట్ $67,713 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా ప్రైస్ చూసుకుంటే $68,000 దాకా వెళ్ళింది, $68,690 దాకా వెళ్ళింది. బట్ అక్కడ నుండి చూసుకుంటే ప్రైస్ రివర్సల్ అయితే తీసుకుంది. సో ఆ $68,000 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్గా అయితే అవుతుంది. సో అక్కడ నుండి ప్రైస్ ఫాల్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు చూసుకుంటే ప్రైస్ 20 EMAని సో బ్రేక్ చేసి మళ్ళీ చూసుకుంటే అక్కడ దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ అవుతుంది. సో బ్రేక్ అయితే చేసేసింది. సో ఈ క్యాండిల్ హై, ఈ రెడ్ క్యాండిల్ హై ఏదైతే ఉందో 1 టైం ఫ్రేమ్లో ఈ 4:30 PM క్యాండిల్ హై, ఈ క్యాండిల్ హై చూసుకుంటే ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ అండ్ సపోర్ట్గా యాక్ట్ అయితే అవుతుంది. సో ఈ క్యాండిల్ చూడాలి, సో ఎక్కడ వెళ్ళి క్లోజ్ ఇస్తుంది అనేసి. అట్లీస్ట్ ఒక $68,000 అబో వెళ్ళి క్లోజ్ ఇచ్చింది అంటే ప్రజెంట్ నడుస్తున్న క్యాండిల్. సో ఈ జోన్ దాకా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఒకవేళ BTC చూసుకుంటే $70,000 అబో సస్టైన్ అయిందంటే సో ఇంకా కొంచెం పంప్ అయితే చూడవచ్చు. బట్ చూద్దాం. సో రీసెంట్గా BTCలో మంచి
ర్యాలీ అయితే చూసుకుంటూ వస్తున్నాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 1 డే టైం ఫ్రేమ్ విషయానికి వస్తే సో బీటీసీ చూసుకుంటే ప్రీవియస్ క్యాండిల్ చూడొచ్చు ఎంత పెద్ద బుల్లిష్ క్యాండిల్ అనేసి. సో ప్రీవియస్ డే క్యాండిల్. సో ప్రజెంట్ నడుస్తున్న క్యాండిల్ లో చూసుకుంటే ఇక్కడ దాకా వచ్చింది $65,000 దాకా వచ్చింది. బట్ బయర్స్ ప్రైస్ అప్సైడ్ తీసుకొని అయితే వెళ్తున్నారు. సో చూడాలి ఈ లెవెల్ అబౌవ్ క్లోజ్ ఇచ్చిందంటే ఫర్దర్గా ఇంకొంచెం బుల్లిష్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. సో అంత పెద్ద డిఫరెన్స్ అయితే లేదు 1 డే టైం ఫ్రేమ్లో. సో చూడాలి ఎప్పుడు చూసుకుంటే ఆ $70,000 దగ్గర ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి కూడా కొంచెం పాసిబుల్ ఛాన్సెస్ అయితే ఉంది. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఆ $70,000 అబౌవ్ సస్టైన్ అయితే అవ్వాలి. అండ్ రీసెంట్గా షిబాయిన్ కూడా బాగా పంప్ అయితే అవ్వకుంటూ వచ్చింది. ఇది 1 డే టైం ఫ్రేమ్. సో మీరైతే చూడొచ్చు ఎలా పంప్ అయితే అవ్వకుంటూ వస్తుంది అనేసి. ప్రజెంట్ 0.40 పక్కన $4311 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. సో 20 EMAs దాటి ప్రైస్ చాలా దూరం అయితే వచ్చేసింది. 1 డే టైం ఫ్రేమ్లో ఎటువంటి రెసిస్టెన్స్ అయితే లేదు ఇక్కడ. బట్ ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది క్యాండిల్. సో ఒకవేళ అప్సైడ్ వచ్చిందంటే ఈ లెవెల్ దాకా ప్రైస్ని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు షిబాయిన్కి కూడా చూసుకుంటే. సో ఈ మధ్య కొన్ని కాయిన్స్ బాగా పర్ఫామ్ అయితే చేసుకుంటూ వస్తున్నాయి. సో రీసెంట్గా హై ఇక్కడ దాకా వచ్చి ప్రైస్ రివర్సల్ తీసుకుని మళ్ళీ ఇప్పుడైతే వెళ్తుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా 0.40 పక్కన $4565 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వచ్చిందంటే అది డబుల్ టాప్ అయితే అవుతుంది. అప్పుడు ప్రైస్ కొంచెం డౌన్ సైడ్ వచ్చిందా 20 EMA దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబుల్ ఛాన్సెస్ అయితే ఉంది. ప్రజెంట్ షిబాయిన్ చూసుకుంటే అప్ ట్రెండ్లో అయితే ఉంది కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో అది సపోర్ట్ అయితే తీసుకుంది 20 EMA దగ్గర. సో ఆ తర్వాత అప్ సైడ్ ర్యాలీ అయితే అయింది. బట్ చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే బాగా అప్ ట్రెండ్గా అయితే ఉన్నాయి కొన్ని క్రిప్టోస్. సో నేను చెప్పేది ఇప్పుడు ఒకటే, ప్రాఫిట్లు వచ్చి ఉంటే కొంచెం ఎగ్జిట్ అయితే అవ్వండి, ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి. సో గైస్ ప్రెజెంట్వే క్రిప్టో మార్కెట్కి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చింటి ఇవ్వడానికి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో పాత ఛానల్కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.